హలో, మనం ఈరోజు 3 గురించి మాట్లాడుకుందాం. న్యూమరాలజీ ప్రకారం 3 అంటే జూపిటర్, 3 అంటే గురువు. అండ్ ఈ 3 నెంబర్ న్యూమరాలజీ ప్రకారం చాలా లక్కీ నెంబర్. వీరు ఏంటంటే గురువు లేక ఉంటారు. అంటే ఏంటంటే వీరు ఒక ఐడియల్ అని చెప్పవచ్చు. వీరు 10 మందికి సజెషన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అండ్ మనం చూసుకున్నట్టయితే వీరి నేచర్ కూడా అంటే ఏంటంటే ఊరికే సజెషన్స్ కూడా అంటే సజెషన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎంత కరెక్ట్ అని అనుకుంటే మాత్రం వాళ్ళు మోస్ట్లీ కరెక్టే ఉంటారండి. అంటే 3 వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ రోల్ మోడల్స్. అండ్ 3 వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ టీచర్స్ లేక మనం గురువు లేక అనుకోవచ్చు. అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే 3 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే 3లో పుట్టిన వారు వస్తారు, 12లో పుట్టిన వారు వస్తారు, 21లో పుట్టిన వారు వస్తారు, అండ్ 30లో పుట్టిన వారు వస్తారు. అండ్ 3 వాళ్ళు లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ 3 వాళ్ళకంటే 12 లైక్ 3 లేకనే లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసినట్టయితే 12 వాళ్ళకంటే 21 వాళ్ళు కొద్దిగా ఎక్కువ లక్ అని చెప్పొచ్చు, లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వచ్చేసి మూన్ వస్తుంది, దాని తర్వాత సన్ వస్తుంది. సో అలా మనము 12తో కంపేర్ చేస్తే లైక్ 21 వాళ్ళు కొద్దిగా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి 30 నెంబర్. ఈ 30 వాళ్ళు అన్లక్కీ అని చెప్పొచ్చు కొద్దిగా 3 వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే 0 మనం దీనికంటే ముందు ఎపిసోడ్లోనే మనం మాట్లాడుకున్నాం ఏంటంటే 0 రావడం వల్ల వాళ్ళ లక్ తగ్గిపోతుంది అనేసి. సో ఏంటంటే ఈ 30 వాళ్ళు ఏంటంటే 0 రావడం వల్ల వీళ్ళకి కొద్దిగా లక్ తగ్గుతుంది. అండ్ దీనికంటే ముందే మనం డిస్కస్ చేసాం ఏంటంటే ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ దాని కేటగిరీకి వచ్చినా కానీ మిగతా నెంబర్స్ అంటే ఇప్పుడు 3 నెంబర్ ఉంది, 3 నెంబర్ కేటగిరీకి ఎవరెవరు వస్తారు? 3 వాళ్ళు వస్తారు, 12 వాళ్ళు వస్తారు, ఎవరైతే 21లో పుట్టారో ఆ డేట్లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 30 డేట్లో పుట్టారో వారు వస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ సేమ్ లక్ ఉంటుందని మనం చెప్పలేం, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. అదే నెంబర్ అయినప్పటికీ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంటే 3లో పుట్టిన వారు న్యూమరాలజీ ప్రకారం 3 అంటే చాలా లక్కీ నెంబర్. కానీ ఎవరైతే 12లో పుట్టారో, ఎవరైతే 21లో పుట్టారో, ఎవరైతే 30లో పుట్టారో కొద్దిగా వీళ్ళకి లక్ కొద్దిగా ఎక్కువ తక్కువ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఈరోజు డిస్కస్ చేసినట్టయితే ఈ 3 వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఐడియల్గా ఉంటారు అండ్ ఎక్కువ సజెషన్స్ ఇస్తారు. కానీ ఏంటంటే ఆ సజెషన్స్ మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఎక్కువగా సజెషన్స్ ఇస్తారో వాళ్ళు ఈ నెంబర్లో పుట్టుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏంటంటే జనరల్గా వీరికి ఏదైనా తప్పు జరుగుతుంది అంటే అది అన్నోన్ పర్సన్ అయినా వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు, అంటే వెళ్ళేసి దానిలో ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారా అని విషయం పక్కన పెట్టేసేసి మీరు ఏంటంటే అక్కడ తప్పు జరుగుతుంది అలా చేస్తున్నారు మీరు అనేసి అన్నోన్ పీపుల్కి కూడా సజెషన్స్ ఇస్తారు. అంటే జనరల్గా వీళ్ళ సజెషన్స్ మాత్రం మోస్ట్లీ యూస్ఫుల్ ఉంటాయని చెప్పొచ్చు. వీళ్ళు కొద్దిగా ఫిలాసఫీగా ఎక్కువగా మాట్లాడతారు. అండ్ వీరు ఏంటంటే వీరికి కొద్దిగా ఐ మీన్ టు సే వీళ్ళు ఏంటంటే బాసీగా ఉండరు. కానీ ఏంటంటే వీరు ఏంటంటే ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళ దాంట్లో మనం చూడవచ్చు. అంటే ఏంటంటే ఒక లీడర్కి ఉండే లక్షణాలన్నీ వీళ్ళ దాంట్లో ఉంటాయి. అంటే ఓర్పు, సహనం ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కడ అవసరమో అక్కడ అంటే బాగా కంట్రోల్ చేస్తారు, బాగా మేనేజ్ చేస్తారు. ఎక్కడ అవసరమైతే అక్కడ ఐ మీన్ టు సే వీరికి కొద్దిగా కోపం ఉంటుంది. అండ్ వీరు అవసరాన్ని బట్టి యాక్ట్ అవుతారు. అంటే ఏంటంటే చిన్నవారితో పొలైట్గా చెప్తారు, చిన్నవాళ్ళకి పొలైట్గా చెప్తారు. అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ వీరు మాట్లాడతారని చెప్పొచ్చు. అంటే బాగా బ్యాలెన్స్ చేస్తారు. అంటే ఏంటంటే ఎవరిని నొప్పించకుండా వీరు అలా చూస్తారు. అంటే ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్గా సజెస్ట్ చేయాలి. సో అది వీళ్ళకి బాగా తెలుసు. అంటే ఏంటంటే చిన్న వాళ్ళతోటి వీరు ఏంటంటే కొద్దిగా చిన్న పిల్లలకి ఎలా చెప్పాలో అలా చెప్తారు. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎలా సజెషన్స్ ఇవ్వాలో అలా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పెద్దవారికి ఎలా సజెషన్స్ ఇవ్వాలో అలా ఇస్తారు. అంటే వీళ్ళ దాంట్లో మనం చూసినట్టయితే ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఎక్కువగా మేనేజ్మెంట్ వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే వీరికి ఏదైనా టాస్క్ ఇస్తే బాగా టీమ్ లీడర్ లేక అంటే ఈవెన్ దో వాళ్ళు టీమ్ లీడర్ కాకపోతే కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సజెషన్స్ ఇవ్వడం, ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకోవడం అంటే అలా ఉంటుంది. కానీ ఏంటంటే వీరి దాంట్లో మనం చూసినట్టయితే వీళ్ళ సజెషన్స్ కానీ వీళ్ళ డెసిషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 అనేది మెయిల్ నెంబర్. కానీ ఎక్కువగా మెయిలిష్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా
వీళ్ళ దాంట్లో ఫీమేల్ క్వాలిటీస్ కూడా మనం చూడొచ్చు. అంటే సాఫ్ట్గా ఉంటారు, అండ్ నెక్స్ట్ థింగ్ అంటే కైండ్ హార్టెడ్ ఉంటారు, లవింగ్ ఉంటారు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ మెయిల్ నెంబర్, మన ఫీమేల్ క్వాలిటీస్ కూడా వీళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. సో ఈరోజు మనం కొన్ని విషయాలు 3 గురించి మాట్లాడుకున్నాం కదా, మరి కొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో 4 గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.